నమస్తే నిజం న్యూస్ కి స్వాగతం. మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరి సందర్భంగా వారు మాట్లాడుతూ నెల 30 తారీఖున మహబూబ్ నగర్ లో జరగబోయే రైతు విజయోత్సవ పండుగకు రైతులందరూ పెద్ద ఎత్తున హాజరై పండుగ వాతావరణాన్ని విజయవంతం చేయాలని కోరారు. రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయని తెలియజేశారు. వరి సన్న రకాలకు బోనస్ డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. రైతుల పక్షపాతి మన ప్రజా ప్రభుత్వం అన్నారు. కావున రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా ఏమైనా నా మీడియా మిత్రుల ద్వారా లేదా ఇంకా అఖిలపక్ష రాజకీయ నాయకుల ద్వారా కూడా ఏమైనా నాకు సజెషన్స్ ఇస్తే ప్రతి 3 రోజులకోసారి జరిగేటువంటి జూమ్ మీటింగ్లో ఖచ్చితంగా సిఎస్ ద్వారా జరిగిన, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా జరిగిన, సీఎం గారితో జరిగిన మీరిచ్చే సజెషన్స్ కూడా ఖచ్చితంగా మనం చెప్పిస్తామని చెప్పి మాట గుర్తు చేస్తాము. గతంలో కూడా చాలా సబ్జెక్ట్స్ ఇక్కడ మాట్లాడిన ప్రతి సబ్జెక్ట్ కూడా జూమ్లో మాట్లాడిన తర్వాత ఒక వారం 10 రోజులు రిజల్ట్ మనకు వచ్చింది. ఇది కూడా రైతుల విషయం కూడా వస్తుంది అని నమ్మకం నాకు పూర్తి స్థాయిలో ఉంది. కాబట్టి మేము కూడా అందరం కలిసి కూడా రైతులు తీసుకుపోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ తీసుకెళ్ళి అది చూపించి తీసుకురావడానికి కూడా మా నాయకులు అందరూ కూడా సన్నద్ధం కావాలి. ఎక్కడెక్కడ రైతులు తయారైతే అందరినీ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ 30 తారీఖు రోజు మన లిస్టు కూడా ఉంది. ఒక ఎకరం మీద ఒక రైతుకు 17 మాయిశ్చరైజ్ ప్రకారంగా ఒకవేళ గవర్నమెంట్ ఇస్తే ఆ వడ్ల దుడ్లు ఒకటే కాకుండా రైతుల లిస్ట్ ఎవరెవరికి కూడా 500 బోనస్ ప్రకారంగా ఎకరం మీద సినన్న 12 నుంచి 18,000 వరకు నీకు యావరేజ్గా బోనస్ వచ్చింది. మన అదృష్టం రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ కాకముందే ఫస్ట్ కృష్ణమండలంలో స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఏమనుకుంటున్నాను, దీని ద్వారా రైతులకు ఇంకొక బలం చేకూరుతుందన్నమాట తెలియజేసుకుంటూ రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా రైతుల్ని కోరుకుంటున్నాం. రైతుంటేనే దేశం ఉంటుంది, రైతుంటేనే రాష్ట్రం ఉంటుంది, రైతుంటేనే మక్తల్ నియోజకవర్గం ఉంటుంది, రైతుంటేనే మక్తలు ఉంటుంది, రైతుంటేనే మనం అందరం ఉంటామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా. రైతు పండుగ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా మీడియా మిత్రులు మాకు సహకారం చేసి కోరుతున్నాం. ఇన్సిడెంట్ ఏదైతుందో మాలనూరు స్కూల్లో 4 రోజుల క్రితం ఆ రోజు కూడా చెప్పాము మనం. అదివరకే 3 సార్లు ఇబ్బంది జరిగింది. అప్పుడు చాలా మంది పిల్లలు రోడ్ ఎక్కారు. ఎక్కిన తర్వాత మళ్ళా సర్ది చెప్పి పిల్లల్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చి చేయడం జరిగింది. అది మేము గ్రహించేమనుకున్నామంటే వాళ్ళు చేయడం వల్ల కొంత ఇబ్బంది అవుతుందేమని చెప్పేసి వాళ్ళని కానీ బాధ్యతగా తెలుసుకుంటూ హెచ్ఎం గారిని కూడా మూవ్ చేయడం జరిగింది. తర్వాత పక్కన ఎస్సీ హాస్టల్ సంబంధించిన ఫుడ్స్ వాళ్ళ దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. నార్మల్ మంచిగా నిన్న మనకు ఇన్సిడెంట్ జరిగింది. దయచేసి నేను కోరుతాము, ముఖ్యంగా నాయకుల్ని కోరుతాము. ఇది నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఈ ప్రాంత భవిష్యత్తుని ఆలోచన చేసిన బిడ్డగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనమందరం కలిసి ఈ ప్రాంతంలో సమస్యను పరిష్కారం చేసే విధంగా ముందుకు పోవాలి తప్ప ఈ సమస్యలను భూతత్వంలో చూపించి ఇగో ఇట్లాంటి అని చెప్పంటే రేపు పొద్దుగా మనకు వ్యవస్థ నడపాలి, స్కూల్ నడపాలి, టీచర్స్ రావాలి. గతంలో కొన్ని ఇన్సిడెంట్ల వల్ల మక్తల్లో డాక్టర్లు ఇక్కడ రావడానికి బ్లాక్ లిస్ట్లో వచ్చి ఎవరు కూడా రాము అనేటువంటి స్థాయిలో ఇబ్బందులు పడ్డాం మనమంతా. అది ఎవరు తెలుస్తుంది? ఎవరైతే ఆ ఇబ్బంది పడ్డప్పుడు రాత్రి వేసి ఉరికొచ్చి డాక్టర్ల కోసం అడుక్కొని కాళ్ళు ఏళ్ళు మొక్కి ట్రీట్మెంట్ చేయించే వాళ్ళకు తెలుస్తుంది ఆ ఇబ్బంది అంటే ఏందో. ఊకా ఈజీగా ఎవరైనా మాట్లాడతాం. ఇప్పుడు నేను కూడా మాట్లాడలేనా? ఎంత తిట్లైనా సరే అందంగా మాట్లాడగలుగుతాను. నాకు కూడా మనం మాట్లాడడానికి వస్తుంది. లేదా సబ్జెక్టు నీవు ఏది ఇచ్చినా కూడా దాంట్లో ఏముంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది మాట్లాడగలుగుతుంది. దానికి ఉపయోగం అవుతుంది. నేను నా ఈగో సాటిస్ఫై కావచ్చు తప్పించి ఉపయోగం ఏం కాదు. ఈ ప్రాంతాన్ని కూడా సుభిక్షంగా లేదు, ఈ ప్రాంతంలో మంచిగా ఉంటుంది అనేటువంటి, ఈ ప్రాంతంలో మనం డ్యూటీస్ చేసుకోవచ్చు అనేటువంటి భావన క్రియేట్ చేయాల్సిన అవసరం మనకు కూడా ఉంది. సమస్య వచ్చింది, దాని పరిష్కారం ఆలోచన చేద్దాం. సమస్యకు పరిష్కారం ఆలోచన చేయాల్సిందిగా అందరినీ వేడుకుంటున్నా. ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా. నాట్ ఓన్లీ ఇన్ స్కూల్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ అలా మన ప్రాంతం బాగుపడడానికి ఏం చేయాలి, దేని పరంగా పెట్టాలి, అన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, దయచేసి దీన్ని డైవర్ట్ చేయకుండా పిల్లలకు భరోసా కలిగించి తల్లిదండ్రులు కల్పించి ఎంఓరో గారి సమక్షంలో
మళ్ళీ అన్నం వండి తినిపించిన తర్వాత కూడా దగ్గర కొంతమంది పిల్లలకి ఇబ్బంది ఏంటంటే నేను సీఎస్ మీటింగ్ హుటాహుటి వచ్చి రాత్రంతా మళ్ళీ పిల్లలతో కూర్చొని మళ్ళీ వాళ్ళకి రాత్రి పిల్లల పేరెంట్స్ అందరూ కూడా లేదండి మేమంతా కూడా హుటాహుటిన పొలాల కాడ నుంచి వచ్చినాం అని అంటే ఆ చలి ప్రదేశంలో ఉన్నటువంటి మన రవి గారు గణేష్ గారికి వాళ్ళని అందరికీ అప్పచెప్పి అందరికీ కూడా రాత్రి శ్యామ్ కూడా ఉండే అనుకుంటారు, లక్ష్మణ్ సింగ్ అన్న ఉండే, అందరికీ కూడా దుప్పట్లు ఇప్పించేటువంటి కార్యక్రమం. అందరూ కూడా అదే ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అందరూ కూడా మళ్ళీ వెహికల్స్ పంపించి మళ్ళీ వాళ్ళ ఊరికి డ్రాప్ చేస్తూ ఉన్నాం. నేను కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం సమస్యని పరిష్కారం చేసి ఆ పరిష్కారం ధోరణి ముందుకు పోతే మన ప్రాంతంని అవతలకు కూర్చి మాట్లాడే అవకాశం ఉండదు. నేను జవాబు చెప్పగలుగుతా, ఏమైనా చెప్పగలుగుతా, ఎందుకు గతంలో నుంచి చెప్పగలుగుతా. రేపు ఇష్యూ మీద 9 తారీఖు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ వస్తే కూడా నేను జవాబు చెప్పేంత నిజాయితీగా మాట్లాడే శక్తి అయితే ఉంది. కానీ దీన్ని మాట్లాడడం వల్ల మన ప్రాంతం దిక్కు మళ్ళీ రావడానికి కొంత ఇబ్బంది పడతారు. నేను నిజం చెప్తా ఉన్నా. కాబట్టి దయచేసి రాజకీయం ఎలక్షన్లో చెప్పుకుందాం, ఆ ఎలక్షన్లు అయ్యి గెలిపోయిన తర్వాత మంచి వాతావరణం ఉండే. దరిద్రానికి ఈ మధ్య కొంత వాతావరణం చెడిపోయినట్టు అనిపిస్తూ ఉంది. నేనేమంటున్నా, మంచిని మంచు అనాలి, చెడుని చెడు అనాలి. ఆ రెండు అనలేకపోతే ఈ ప్రాంతం ఇప్పటికీ వెనకబడతాం, మస్తు ఇంకా మస్తు కావద్దని చెప్పిన మాట మనకు గుర్తు చేస్తూ పిల్లల తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా ఉండండి, ఏమీ జరగదు. మేము ఈరోజు కూడా ఎస్పీ గారు రమ్మని చెప్పారు, దీన్ని డీటెయిల్ ఎంక్వైరీ చేయమని చెప్తా ఉన్నా. నేనే విజిలెన్స్కి రాసిన సార్ దీని మీద ఎంక్వైరీ చేయండి, ఎందుకు జరిగింది. ఎంఓఆర్ గారు ఉండగా పత్రికా మిత్రులు కూడా అక్కడ భోజనం చేయంగా 400 మంది 50 మంది పిల్లలు తినంగా మళ్ళీ ఎందుకు ఈ 10 మంది పిల్లలకు వచ్చింది కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నమాట గుర్తు చేస్తూ, పిల్లలు చదువు ధైర్యం చేయాల్సిందిగా గుర్తు చేస్తూ, ఈ విధంగా రేపు రైతు సంబంధించినటువంటి 28, 29, 30 తారీఖు జరగబోయేటువంటి రైతు సంబరాలు, రైతు పండుగ కార్యక్రమాలు కూడా పండుగ వాతావరణంలో మామూలుగా జరుపుకుందాం అనేటువంటి మాట మా అందరి తరఫున మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ రైతులు కోరుకుంటాము. ధన్యవాదాలు. స్పష్టంగా తెలంగాణలో మన వరంగల్లో జరిగింది, మహబూబ్నగర్లో రైతు పండుగ కార్యక్రమాన్ని 28, 29, 33 రోజులు రైతులు వాళ్ళ జీవన విధానం ఇదొక్కటే కాకుండా మోడర్నైజ్గా ఈరోజు కల్టివేషన్ కొంత టెక్నాలజీతో మిళితమై చేస్తే హీల్డింగ్ ఎక్కువచ్చి రైతు జీవనంలో కొంత ఆర్థికంగా బాగుపడతారనే ఒక సదుద్దేశంతో రైతు పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా మనకిచ్చారు. నేను మా మీడియా సోదరుల ద్వారా, మీడియా ద్వారా, పత్రికల ద్వారా రైతాంగాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రతిదీ కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే గతంలో ఎప్పుడు ఎవరు చేయలేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఒక రైతులో తీసుకున్న రుణం మీద ఇన్ని డబ్బులు దాదాపు 19,800 కోట్ల రూపాయలు, ఇంచుమించు 20,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రైతులు ఖాతాలో పడ్డాయి. ఇంకా 9,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడాల్సి ఉంది. దానికి కూడా 30 తారీఖు రోజు సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి మన పాలమూరు జిల్లాకు రాబోతూ ఉన్నారు. కాబట్టి నేను అందరితో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రైతులతో, ఈ 28, 29 దాదాపు 60 స్టాల్స్ పెట్టి 29 రోజు కూడా ప్రభుత్వం ద్వారా లేదా వ్యవసాయంలో నిష్ణాతులైనటువంటి చాలా మందిని అవార్డులు ఇవ్వడం జరిగింది. వాళ్ళని రాష్ట్రం నలుమూలకించి మన ఉమ్మడి పాలమూరు జిల్లాకించి ఏ విధంగా చేయాలి, ఇంకా మనం కార్తుల ప్రకారంగానే వ్యవసాయం చేస్తూ ఉన్నాం. కాబట్టి కార్తులలో కూడా ఏ డేట్ ఫిక్స్ చేసుకుంటే మనకి హీల్డింగ్ ఎక్కువ వస్తుంది అనేటువంటి మాటని ఒక వీడియో స్క్రీన్స్ ద్వారా డిజిటలైజ్డ్ అండ్ ముఖ్యంగా అనుభవమైన రైతులతో సెమినార్స్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఒక
పండుగ వాతావరణం లాగా మన పాలమూరు జిల్లాలో రెండవ విడతలో మన పాలమూరు జిల్లాలో 3 రోజులు జరుగుతూ ఉంది. కాబట్టి నేను నా రైతు సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇక్కడ నుంచి అకామిడేషన్ అక్కడ ఏర్పాటు చేసినాం. సేమ్ టైం ఇక్కడ నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మొత్తం నియోజకవర్గం నుంచి కూడా రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ స్టాల్స్ని విజిట్ చేసి నేషనల్ ఇంటర్నేషనల్స్ నుంచి కూడా రైతులను ఏ విధంగా చేసుకోవాలని ఒక సుదీర్ఘమైన చర్చ ఏర్పాటు చేసి, మరి రైతు పక్షపాతి అని అనడానికి కారణం కూడా, ఒకవేళ రాష్ట్రాన్ని తీసుకుంటే 20,000 కోట్లు లేదా మొత్తం నియోజకవర్గాన్ని తీసుకుంటే కూడా 325 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఆన్ రికార్డ్ రైతుల అకౌంట్లోనే ఇప్పటికే పడింది. 325 కోట్లు ఇంకా పడాల్సింది కూడా ఉంది. దాని గైడ్ లైన్స్ కూడా ముఖ్యమంత్రి గారికి మేము నిన్న జూమ్ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేటప్పుడు చెప్పడం జరిగింది. ఈ 2 లక్షల పైబడి ఉన్న వాళ్ళు వాళ్ళ రిమైనింగ్ అమౌంట్ కట్టుకుంటాం అంటున్నారు. బ్యాంకర్స్ కూడా ఒప్పుకోవడం లేదు అని చెప్తే దానికి కూడా సొల్యూషన్ 30 తారీఖు రోజు సాయంత్రం 3:30 గంటలకు సీఎం గారు వస్తూ ఉన్నారు. కాబట్టి వేదిక ద్వారానే రైతాంగానికి అంతా కూడా ఈ విషయం తెలియజేస్తాం. నేను అందుకే కోరుతా ఉన్నా, ఈ కొత్త రకమైన ఒరవడి ఈసారి మన ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. రైతుల పక్షపాతి కాబట్టి రైతులకు కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి మోడర్నైజ్డ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఆ స్టాల్స్లో పెట్టి ఏ విధంగా రైతు వ్యవసాయాన్ని కొంత మోల్డ్ చేసి పనిచేసుకుంటే బిల్డింగ్ ఎక్కొచ్చి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయి, వాళ్ళు బాగుంటేనే మనందరం బాగుంటాం అనేటువంటి సదుద్దేశంతో చెప్పడం ఒకటే కాకుండా దీన్ని ప్రాక్టికల్గా రైతులకు ఇప్పటిదాకా ఏమి చేసినాం, ఇంకా స్పష్టంగా గతంలో ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది, ప్రొక్యూర్మెంట్ కూడా గతంలో ఎంత అయింది, ఇప్పుడు ఎంత, లేదా పిఎస్సిఎస్ కానీ రైతు కొనుగోలు కేంద్రాలు గతంలో 7 కేజీ ఓపెన్ చేసారు, ఇప్పుడు మేము 7 కేజీ ఓపెన్ చేసినాం, గతంలో ఎంత కొన్నారు, ఇప్పుడు మేము ఎంత కొన్నాం, గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు డబ్బులు కూడా ఎంత తొందరగా వేస్తూ ఉన్నాం. కృష్ణా మాందూరు మక్తల్ మండలాల్లో కూడా రైతులకు 500 రూపాయల బోనస్ వచ్చిన రైతుల లిస్టు కూడా మా దగ్గర ఉంది. లేనిపోని మాటలు లేదా ప్రజల్ని అమాయకులను చేసి ఏ మాట చెప్తే ప్రజలు అమాయకంగా మన దిక్కు వింటారు అనేటువంటి మాట కారణంతో ప్రజల్ని మొదలుపెట్టడం సరైనది కాదు అన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ మీడియా ద్వారా తెలియజేస్తూ, నేను ఇప్పటికే మొత్తం నియోజకవర్గం అంతా ప్రతి గ్రామంలో తిరిగి చెప్పేటప్పుడు స్పష్టంగా గ్రామ పంచాయతీ బయట ఆ ఊరికి ఎంత రైతు రుణమాఫీ జరిగిందో స్టిక్ చేపించిన అతికిచ్చిన, ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదంటలే. కొంతమందికి అకౌంట్ నెంబర్ టాలీ కాక, కొంతమందికి ఆధార్ నెంబర్ టాలీ కాక, కొంతమందికి కుటుంబ లెక్కలు ఇచ్చినటువంటి ఫస్ట్ పురియాటలో సెకండ్ వ్యక్తిగా ఉంటే రాక, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ పడ్డ విషయాన్ని కూడా మనం ప్రజల దగ్గర చేరవేయాలని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది. మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా, మన మక్తల్ నియోజకవర్గానికి 7 మండలాలు 3 మున్సిపాలిటీలు కలిపి ఇప్పటిదాకా 325 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగిందన్న మాట కావాల్సింది అందరికి కూడా మన ప్రెస్ సోదరులు రవి అది ఫార్వర్డ్ చేయాలి అని తెలియజేసుకుంటూ మీతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. కాంట్రవర్సీకి పోకుండా ఇంకా మనం బెటర్గా ఏం చేయగలుగుతాం. మన ప్రాంతం రైతులు కొంత నీటి దగ్గర ఉన్న కొంత మండలాలు ఉన్నాయి, ఆ రైతులు పండించే పంట విధానం, బోర్ల కింద పండించే విధానం, లేదా ఆరుతడి పంటలు కానీ లేకపోతే వర్షాధారిత పంటలు కానీ, ఈ విధంగా రకరకాలుగా మనం ఒకవేళ ఏమైనా డౌట్లు ఉంటే నివృత్తి